వచ్చినవాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి పుట్టినవాడు అని ఉంది, రెండవది చూడండి ఏమనుందండి అక్కడండి, పుట్టినవాడు వచ్చినవాడు. స్తోత్రం. పుట్టినవాడు మట్టి నుండి పుట్టిన వాని ద్వారా ఏమొచ్చింది లోకానికి? స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వాని ద్వారా ఏం కలిగింది ప్రపంచానికి? దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా క్లుప్తంగానే ఈ క్రిస్మస్ సందేశాన్ని అందించి నేను దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను. దేవుని స్తోత్రం. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. ఎవరా మట్టి నుండి పుట్టినవాడు అంటే ఆదాము. చెప్పండి, ఎవరండి? ఆదాము. ఈ మట్టి నుండి పుట్టిన ఈ మానవుని ద్వారా ఈ ప్రపంచానికి లేదా ఈ లోకమంతటికి ఏమి వచ్చిందనంటే పాపం అనేది వచ్చింది. దేని స్తోత్రం. ఏమొచ్చిందమ్మా? పాపం అనేది వచ్చింది. చూడండి, ఈ రాత్రి చాలా విలువైన దానిని మనము సంపాదించుకుని ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. మరలా మీరు గమనించవచ్చు. ఏమని తెలుసా, ఇప్పటి వరకు మొదటి మనుషులు అని చెప్పాడు కదా, మరలా ఇక్కడ నుంచి వెళుతున్నప్పుడు మీరు ఒకటి సంపాదించుకుని వెళ్ళాలని ఎందుకు మరలా దైవజనుడు అంటున్నాడని మీరు అనుకోవచ్చు. ఈ వర్తమానం చివరిలో మీకు అర్థమవుతుంది. దీని స్తోత్రం కలుగుని గాక. సంపాదించుకొనుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. సంపాదించుకుంటా ఉన్నాడు, చాలా సంపాదించుకుంటా ఉన్నాడు. బంగారం సంపాదించుకుంటా ఉన్నాడు, ఆస్తి అంతస్తులు డబ్బును సంపాదించుకుంటా ఉన్నాడు. కోట్లు గతయించి బ్రతుకుతున్న మానవుడు ఎంతగానో సంతోషముగా ఉన్నారని ఎదుటివారు అనుకుంటారే కానీ ఆ సంపాదించుకునే మానవుని జీవితంలో సమాధానం అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఆరోగ్యం అనేది లేదు, సుఖ సౌఖ్యం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. అనగా ఈ భూమి మీద పుట్టి పెరిగిన మానవుడు ఎంత సంపాదించుకున్నా కానండి ఆ మానవునిలో ఏమి లేదంట? సంతోషము లేదు, ఆనందము లేదు, సుఖ సౌఖ్యము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. దేవుని స్తోత్రం. మీరు చూడండి, చాలా మందిని మీరు కూడా చూసుంటారు, వారి గృహాలను కూడా మీరు కూడా చూసుంటారు. ఎలా చూసుంటారు? వారు కట్టుకున్న గృహాలను మీరు చూసినప్పుడు చాలా అందంగా పెయింటింగ్స్తో కూడా అలంకరించబడి ఉంటాయి. దీని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. మీరు అందరూ కూడా అనుకోవచ్చు ఏమని? ఆ ఇంటిని చూసి ఆహా ఎంత అందంగా ఉందో, ఎంత సౌందర్యంగా ఉందో, ఈ ఇల్లే అంత అందంగా ఉందంటే ఈ ఇంటి లోపల ఉన్న వారందరూ కూడా ఎంత ఆనందంగా ఉండుంటారు కదా అని. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలిగిన గాక. కానీ నేను దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను, ఇల్లు ఎంత అందంగా కనబడుతున్నా కానీ ఆ ఇంటిలో మానవునికి సమాధానం ఉందంటే లేదు, ఆరోగ్యముగా ఉన్నాడంటే లేదు, సుఖ సౌఖ్యముగా తన బ్రతుకు దినములు గడుపుతున్నాడంటే లేదు. ఎందుకంత కలవరం మానవుని జీవితంలో కలుగుతుందనంటే, మరణ భయం అనేది మానవునికి ఎందుకు కలుగుతుందనంటే మనం చదువుకున్నాం కదండి. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ మాట మనం చదువుకున్నాం. ఏమని? మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. చూడండి, ఈరోజు ఈ ప్రపంచంలో మానవునికి సంతోషము లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంత సంపాదించుకున్నా సంతోషముగా తినలేకపోతున్నాడు. ఎంతగా చక్కగా బట్టలు కొనుక్కున్నా ఏదో తొడుక్కున్నాడే కానీ, ఆ బట్టలు ధరించుకున్నాడే కానీ ఏమి లేని బ్రతుకు తెలుసునంటే సమాధానం లేని బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగుని గాక.
అయితే దేవుని యొక్క దాసునికి ఒక మాట చెప్తున్నాను. ఎందుకు మానవుని జీవితంలో ఈ దుఃఖం, ఎందుకింత వేదన, ఎందుకింత దిగులు అని అంటే, ఇదిగో ఈ మొదటి మానవుడు అయిన ఆదాము ఎవరైతే ఉన్నారో దేవుడు చెప్పిన మాట వింటూనే ఉన్నాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఇదిగో ఇక్కడ జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెట్టును తెలివినిచ్చే చెట్టు ఫలములు ఉన్నాయి, నీవు ఈ జీవవృక్ష ఫలములను నీవు తినొచ్చు, తీసుకోవచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలము నీవు తినకూడదని మానవునికి, మొదటి మనుషునికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ మానవుడు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగానే చేయాలి. స్తోత్రం. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మాత్రమే మానవుడు చేయాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. అలాంటిది ఈ భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టిన ఈ మనుషుడు ఏం చేశాడో తెలుసండి? దేవుని యొక్క ఆజ్ఞను ప్రక్కన పెట్టాడు. తనకి తోడుగా ఉన్న భార్య హవ్వ, అలాగనే ఆదాము, ఈ ఇరువురు కూడా ఏం చేశారనంటే సాతాను చెప్పిన మాటకు లోబడి, సాతాను సంబంధమైన మాటలకు లోబడిపోయి, లోక సంబంధమైన ఆశలకు లోబడిపోయి, ఈ మొదటి మనుషుడు చేసిన తప్పు ఏంటంటే దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఈ మొదటి మనుషుడు చేసిన ఈ తప్పును బట్టి లేదా ఈ పాపమును బట్టి అర్థమవుతుందండి, ఈ ప్రపంచం అంతటికి ఏం కలిగిందో తెలుసా? పాపం అనేది సంచరించింది, పాపం అనేది వచ్చింది మానవుని జీవితంలోనికి. ఇప్పుడు ఈ మానవుని జీవితంలో ఈ మానవుడు పాపములో బ్రతుకుతుంటుంటే పరమందున దేవుడు చూసి ఏమాత్రం కూడా సంతోషించట్లేదంటండి. ఏం చేయట్లేదంటండి? ఆనందంగా లేడంటండి. ఆయన కూడా సంతోషముగా లేడంట. నా పోలికలో నా స్వరూపమందు నిర్మించబడిన నా కుమారుడు, అర్థమవుతుందండి, నేను అనుగ్రహించే మహిమను పోగొట్టుకొని పాపములో తిరుగుతున్నాడు, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాడని తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఏం జరిగినంటే దుఃఖపడుతూ ఉన్నాడంటండి, వేదన పడుతూ ఉన్నాడంట. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఇదిగో ఈ సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థముగా ఏమి చేస్తే బాగుంటుందనని ఆయన ఆలోచన చేసంటండి. ఇదిగో రెండవ మనుషుడు ఎవరండి? చూడండి, రెండవ మనుషుడు మనం చదువుకున్నాము కదా. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చాడు. దీని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. చూడండి, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు గనుక ఆ మట్టి నుండి పుట్టిన మనుషుని ద్వారా ఈ లోకమునకు ఏమొచ్చిందనంటే పాపం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పాపం వచ్చింది. దేవుని స్తోత్రం. పాపం వచ్చింది. ఇప్పుడు ఈ రెండవ మనుషుడు ఉన్నారు చూసారండి, ఈ రెండవ మనుషుడు అంటండి పరలోకము నుండంట వచ్చినవాడు. దీని స్తోత్రం. ఎందుకు ఈ రెండవ మనుషుడు పరలోకము నుండి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే మానవుడు అంటండి పాపములో బ్రతుకుతున్నాడు. ఎందులో బ్రతుకుతున్నాడమ్మా? పాపములో బ్రతుకుతున్నాడు. ఈ పాపములో బ్రతుకుతున్న మానవుని జీవితంలో గొప్ప వెలుగు, ఇదిగో చీకటిలో బ్రతుకుతున్న ఈ మానవునికి గొప్ప వెలుగు కలగాలని, ఆ పాపములో నుండి విడుదల పొందాలని దేవుని స్తోత్రం కలుగుని గాక. పరమందున్న తండ్రి ఏం చేయడానంటండి కుమారుడైన క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. దీని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవ మనుషుని పేరేంటంటే ఏం పేరేంటండి? చెప్పండి, ఎవరండైనా రెండో మనిషి ఎవరండైనా? ప్రభువైన యేసుక్రీస్తు. దీని స్తోత్రం. ఆయన ఎందుకు ఇదిగో ఈ భూమి మీదకి ఆ పరలోకము నుండి దిగి వచ్చాడో తెలుసనంటే నశించిపోతున్న ఆత్మల కొరకే దిగి వచ్చాడు. పాపములో బ్రతుకుతున్న మానవునికి విడుదల కలిగించడానికి దిగి వచ్చాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయారండి. ఏం చేశారండి? చాలా మంది మర్చిపోయారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయారు. ఈ లోకానికి దేని కొరకు వచ్చాడో మర్చిపోయారు. కానీ ఆయన వచ్చిందల్లా ఒకే ఒక పని కొరకు ఏం తెలుసునంటే ఆయన పాపులను రక్షించుటకు ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగుని గాక. రెండు చేతులు చాపండి అమ్మ, రెండు చేతులు. నిద్రపోతున్న వారు మెలకులోకి రండి. దీని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడమ్మా?
ఎందుకు వచ్చాడు ఆయన? పరలోకము నుండి ఎందుకు ఆయన వచ్చాడు? పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఏమవ్వాలో తెలుసునంటే పాపములో నుండి విడిపించబడాలంటే ఆ వచ్చిన యేసయ్య సర్వ మానవాళి కొరకై రక్త ప్రోక్షణమును చిందించాడండి. ఆయన పవిత్రమైన రక్తమును చిందించాడు. ఆ పాపము పోవాలంటే ఆ పవిత్రమైన రక్తములో ప్రతి మనుషుడు కడగబడాలి. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడగబడినప్పుడు ఆయన వలన వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసండి? ఆయన ధనవంతుడై ఉండంటండి. ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడు తెలుసా? దరిద్రునిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను ధనవంతునిగా చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ధనవంతునిగా చేయడానికి వచ్చాడు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి వచ్చాడు. నిన్ను దీవెనకరముగా ఉండడానికి వచ్చాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఇచ్చే మహిమను పొందుకోకుండా ఈరోజు మానవుడు ఏంటంటే పాపములో బ్రతుకుతూ ఉన్నాడండి. ఎలా బ్రతుకుతున్నాడమ్మా? పాపములో బ్రతుకుతున్నాడు. పాపములో బ్రతుకుతున్నాడు. చాలా శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. దేవుని స్తోత్రం. చాలా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ పాపులను రక్షించి వారికి ఏమివ్వడానికి వచ్చాడు? ధనవంతులుగా చేయడానికి వచ్చాడు ఆయన. ఐశ్వర్యవంతులుగా చేయడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ మనందరికీ తెలుసు. సమరయ స్త్రీ గురించి దైవజనులు మీకు బోధించారు. దీని స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య నడిపించబడ్డాడండి. ఆ ఒక బావి ఉంది, యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గర యేసయ్య కూర్చున్నాడు. ఈ లోపల ఆమె ఒక కడవ పట్టుకుని ఆ బావిలో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇప్పుడు వస్తే ఆమె అంటున్నాడు యేసయ్య, ఏమని తెలుసా? అమ్మా, నేను చాలా తప్పికొన్నాను, నాకు కొంచెం దాహం తీరుస్తావా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నీవు యూదుడవు, మేము సమరయులమి, నీకు మాకు సాంగత్యం ఎక్కడదని ఆమె చెప్తూ ఉంటున్నప్పుడు యేసయ్య ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు యేసయ్య ఆమెతో చెప్తున్న మాట తెలుసా? అమ్మా, ఇదిగో నీవిచ్చే నీళ్లు తాగితే నేను మరలా తప్పికొంటాను. నీవిచ్చే నీళ్లు తాగితే నేను మరలా తప్పికొంటాను. కానీ నేనిచ్చే నీళ్ళు నీవు తాగితే మరి ఎప్పటికీ నువ్వేమవు? తప్పికొనవన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువును తెలుసుకోకుండా, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించకుండా అదే పాపములో బ్రతుకుతున్న ఈ మానవునికి ఈ భూమి మీద ఏమి లేదంటండి? సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సుఖ సౌఖ్యం లేదు. అన్నవస్త్రములతో వర్ధిల్లుతున్నారే గాని కుటుంబములో ఆనందము, సంతోషము, సమాధానము లేక మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నీవిచ్చే నీళ్ళు నేను తాగితే మరలా నేను తప్పుకుంటాను, కానీ నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరి ఎప్పటికీ నువ్వు తప్పుకొనవదని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆమె ఇచ్చే నీళ్ళు తాగుతుంటే మరలా దాహం వేస్తుందంట. అర్థమవుతుందండి? ప్రభువును తెలుసుకోకుండా, ప్రభు యొక్క రక్తములో కడగబడకుండా, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకోకుండా, నువ్వెంత సంపాదించుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఏది నువ్వు కూడగట్టుకున్నా నీకు సమాధానం అనేది ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకుని ఆయన నువ్వు సంపాదించుకుంటే దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది, ఎప్పుడూ సమాధానం ఉంటుంది, ఎప్పుడూ ఆనందం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకు ఆయన మొదటిగా దేని కొరకు వచ్చాడని చెప్పండి. ఆయన ఎందుకొరకు వచ్చాడు? ఆయన పరలోకము నుండి ఎందుకు ఆయన దిగి వచ్చాడంటే పాపులను రక్షించుటకు ఆయన దిగి వచ్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. పాపము చేస్తున్న ప్రతి మనిషి యేసయ్య రక్తములో కడగబడితే ఆ కడగబడిన వ్యక్తి జీవితంలో సమాధానం, ఆ కడగబడిన వ్యక్తి జీవితంలో నెమ్మది, ఆ కడగబడిన వ్యక్తి జీవితంలో సంతోషం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి నిలబడి వాక్యం చెప్తున్నా, నేను కూడా ఒకానొక దినాన్న ఎలాంటి బ్రతుకున్నానో తెలుసా? ఎలాంటి జీవితాన్ని జీవించున్నానో తెలుసా అండి? భయంకరమైన బ్రతుకునోని, భయంకరమైన కోపిష్టిని,
భయంకరమైన వ్యసనాలతో బ్రతికిన వ్యక్తిని నేను. మీకు మాట చెప్పునా, అలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నప్పుడు అర్థమవుతుందండి, నన్ను కన్న తండ్రికి సంతోషం లేదు, నన్ను కన్న తల్లికి సంతోషం లేదు, నా కుటుంబానికి అసలు సంతోషమే లేదు. అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం కలుగునిగాక. అయితే ఒకానొక దినాన దేవుడు దైవజనుల ముఖాంతంలో నుండి వాక్యమైన దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఆమేన్, అయితే నేను ఇలాగనే పాపములో బ్రతికితే, ఇలాగ లోకములోనే బ్రతికితే, నాకు నచ్చినట్లుగా నేను బ్రతికితే, నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే, నేను పోయేది నరకానికి తప్ప పరలోకమునకు పోనని గుర్తెరిగి యేసయ్య రక్తములో కడగబడి నాటి నుండి నేటి వరకు కూడా దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా నేను స్తోత్రం కలిగినగాక. నేను రక్షణ పొందుకోవడం వల్ల నా తల్లికి సంతోషం, నేను రక్షణ పొందుకోవడం వల్ల నా తండ్రికి సంతోషం, నేను రక్షణ పొందుకోవడం వల్ల నా కుటుంబం అంతటికి ఆనందం అండి. ఎందుకని? ఒక దుర్మార్గుడు మారాడని. నేను స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. దుర్మార్గముగా బ్రతుకుతున్న వారిని మార్చడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. రౌడీని మార్చడానికే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వ్యభిచారము చేస్తూ, దొంగతనము చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతుకుతున్న వారికి గొప్ప రక్షణ కలగజేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం కలుగునిగాక. దయచేసి రాత్రి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించుదురుగాక. ఇక్కడ ఒకవేళ రక్షణ పొందిన వారు ఉంటే కనుక దేవుడు కోరుకున్న కన్యకగా నీవు సార్వత్రిక సంఘముగా దేవుని రాకడ కొరకై నువ్వు సిద్ధపడుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకా రక్షణ పొందుకోకుండా, యేసయ్య రక్తములో కడగబడకుండా, బాప్తిస్మము తీసుకోకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక అది నీకు మంచిది కాదని ప్రభువే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి, యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే, యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడు. దీని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది తెలుసా బావి దగ్గరికి? అమ్మా, ఆ సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది తెలుసా బావి దగ్గరికి? పిల్లలకు తెదేసి కూర్చోండి. సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది తెలుసా బావి దగ్గరికి? ఇంటిలోనికి నీళ్లు తెచ్చుకోవాలంటే ఉదయకాలం వెళ్తారు నీళ్ళు తెచ్చుకోవడానికి, లేదంటే సాయంకాలం వెళ్తారు. ఈమె ఎప్పుడేం తెలుసా? మిట్ట మధ్యాహ్నాలు వెళ్ళిందండి. మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళింది ఆవిడ. అర్థమవుతుందా మీకు? మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళిందామె. అసలు మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళడానికి గల కారణం ఏం తెలుస్తుందంటే, ఆమె నీళ్లు చేదుకోవడానికి కాదు అక్కడికి వస్తా. అర్థమవుతుందండి. ఆమె శరీరమును అమ్ముకుంటూ, ఆమె శరీరముతో పాపము చేయడానికి ఆ ప్రాంతానికి వస్తా ఉంటది. అలాంటి సమయంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చారు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. పరలోకము నుండి ఆయన ఎందుకు దిగవచ్చారు తెలుసునంటే, సమరయ స్త్రీ కోసం ఎందుకు వచ్చారు తెలుసా? సమరయ స్త్రీ పాపములో ఉంది. యేసయ్య అంటాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా అంటాడు. అప్పుడు ఆవిడ ఏమంటది తెలుసా? ఏమంటది? మీరే చెప్పండి ఒకసారి. అమ్మ ఏమంటది? అమ్మ మాట్లాడలేదు మీరు. స్తోత్రం కలిగినగాక. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆమె చెప్పిన దానికి, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదంటాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు ఈమె ఏం చేయడానికి వచ్చింది అక్కడికి? ఆమె బ్రతికే పాపం, ఆమె కొరకు వచ్చాడు యేసయ్య. ఆమెతో చెబుతున్న మాటలు విందామే. విని ఈయన సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై పరమ నుండి దిగి వచ్చిన మెస్సయ్యని గుర్తించింది. స్తోత్రం కలిగినగాక. ఆమేన్. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసండి? తన పాపమును విడిచిపెట్టి యేసయ్యని వెంబడించింది. యేసయ్యని వెంబడించడమే కాదు, ఆ కడవను అక్కడ విడిచిపెట్టేసి ఆ సమరయ పట్టణంలోనికి వెళ్ళి ఆ సమరయ పట్టణం అంతటికి కూడా యేసయ్యని గూర్చిన వార్త ప్రకటించింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు నీవు సంపాదించుకునేది ఏమైనా ఉంటే ఆ సంపాదన వైపు నువ్వు చూడొద్దు. కానీ ఈ రాత్రి ఈ క్రిస్మస్ మహోత్సవానికి వచ్చిన నీవు యేసయ్యను సంపాదించుకుని వెళ్ళు. నీ కుటుంబానికి దీవెన. యేసయ్యను సంపాదించుకుని వెళ్ళు.